ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి రెడీగా ఉన్నారా? అయితే ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. చాలామంది యాస్పిరెంట్స్ 70-80 మార్క్స్ వరకు ప్రిపేర్ అయినా గానీ క్వాలిఫై అవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అది వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేకపోవడం కాదు, వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. ఆ మిస్టేక్స్‌ని ఎగ్జామ్‌లో అవాయిడ్ చేస్తే సెలక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. సో, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్నిసార్లు కొంతమంది యాస్పిరెంట్స్ 5-10 మార్క్స్‌ని లూజ్ అవుతూ ఉంటారు. సమ్‌టైమ్స్ 1 మార్క్, 2 మార్కులు కూడా లూజ్ అవుతుంటారు. మన సెలక్షన్ ఎప్పుడు 0.1 మార్క్ కూడా డిసైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేసి యాక్యురేట్‌గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే మన ఎగ్జామ్ అనేది క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాంటి స్మాల్ మిస్టేక్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే లాస్ట్‌లో మీకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రతి యాస్పిరెంట్ చేసే అవకాశం ఉన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మిస్టేక్ నంబర్ 1 వచ్చేసరికి డూయింగ్ క్వెషన్స్ సీరియల్లీ అంటే నంబర్ వైస్‌గా క్వెషన్స్‌ని ఆన్సర్ చేయడం అనమాట. సో, కొంతమంది ఎలా అంటే ఒక క్వెషన్‌ని స్టార్ట్ చేసామంటే నంబర్ 1 ఫస్ట్ క్వెషన్ చేసామా, నెక్స్ట్ సెకండ్ క్వెషన్, నెక్స్ట్ థర్డ్ క్వెషన్, తర్వాత ఫోర్త్, ఫిఫ్త్, 10థ్ ఇలా లాస్ట్ క్వెషన్ వరకు ఇప్పుడు 40 క్వెషన్స్ ఉంటే 40, 30 క్వెషన్స్ ఉంటే 30 ఇలా సీరియల్ వైస్‌గా, నంబర్ వైస్‌గా చేసుకుంటూ వెళ్తారు. సమ్‌టైమ్స్ పేపర్ ఎలా ఇస్తారు అనంటే ఇది కూడా ఏదైనా గానీ పేపర్‌లో ఇచ్చే ప్యాటర్న్ గానీ, పేపర్‌లో ఇచ్చిన సీరియల్ నంబర్స్ కానీ, పేపర్‌లో ఏ క్వెషన్ ఎలా ట్విస్ట్ చేసినా గానీ, అదంతా ఎగ్జామినేషన్ పెట్టే వాళ్ళ యొక్క ట్రిక్ అవుతుంది. సో, కొన్నిసార్లు ఎలా ఇస్తారు అనంటే, ఫస్ట్ క్వెషన్స్ అనేవి టూ మచ్ టఫ్‌గా ఇస్తారు. లాస్ట్‌లో ఉండే 10 క్వెషన్స్ ఈజీగా ఇస్తారు. సో, మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో, స్టార్ట్ చేసిన క్వెషన్ టఫ్‌గా ఉండటం వల్ల మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం మెంటల్‌గా ప్రెషర్‌ని ఫీల్ అవుతాము. ఎగ్జామ్‌లో టైం అయిపోతూ ఉంటే టెన్షన్ వచ్చేస్తుంది. సో, అక్కడ ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ పడుతుందో, లేకపోతే 10 మినిట్స్ అని కనపడుతుందో, మనం ఇంకా క్వెషన్స్ చేసింది 5 క్వెషన్సే. అసలు ఈ సెక్షనే ఆన్సర్ చేయకపోతే అసలు ఎగ్జామే పోతుంది. ఇలాంటి థాట్స్ అన్నీ కూడా ఎగ్జామ్‌లో రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో, ఫస్ట్ పేపర్ అంటే పేపర్ స్టార్ట్ అవ్వగానే ఒకసారి క్విక్ గ్లాన్స్ అనమాట. జస్ట్ ఇలా ఇలా అంటూ మనకి పక్కన క్లిక్ ఉంటుంది కదా! ఒక క్వెషన్ నుంచి ఇంకో క్వెషన్. సో, ఇది ఎలా అంటే ఇప్పుడు పజిల్స్ అనుకోండి. ఒక 5 క్వెషన్స్ పజిల్సే ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? నెక్స్ట్ క్వెషన్ ఏంటి? అలా ఒక 30 సెకండ్స్ నుంచి 50 సెకండ్స్ వరకు టైమ్ ఇచ్చి అసలు ఏం క్వెషన్స్ ఇచ్చాడు? ఎలా ఇచ్చాడనేది మాత్రం ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది ఏ క్వెషన్స్ ఈజీగా ఉన్నాయి, ఏ క్వెషన్స్ కష్టంగా ఉన్నాయి. సో, అది వాటిలో ఈజీ క్వెషన్స్‌ని పిక్ చేసుకొని ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలనమాట. సో, ఫస్ట్ క్వెషన్స్ టఫ్‌గా ఉండొచ్చు. లాస్ట్ 10 క్వెషన్స్ ఈజీగా ఉండొచ్చు కదా! సో, అప్పుడు మనం ఆ ఈజీ క్వెషన్స్‌ని మిస్ అవుతాం. ఆ ఈజీ క్వెషన్స్‌ని ఎవరైతే చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఈజీ క్వెషన్స్‌నే ఆన్సర్ చేస్తారు. సో, మనం 5 క్వెషన్స్ ఆన్సర్ చేసేలోపు ఇంకొకళ్ళు 10 క్వెషన్స్ నుంచి 15 క్వెషన్స్ ఆన్సర్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి 15 మార్క్స్ వస్తున్నాయి. మనకి 5 మార్క్స్ వస్తున్నాయి. సో, ఇక్కడే కాంపిటీషన్ సగం తగ్గిపోతుంది కదా! ఇది ఎగ్జామినేషన్ పెట్టే వాళ్ళ యొక్క ట్రిక్ అనమాట. సో, మనం ఎప్పుడు గూడా అన్ని క్వెషన్స్‌ని చూసి, ఆ క్వెషన్స్‌లో మనకి ఈజీ క్వెషన్స్ అనేది క్వెషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా ప్రిపేర్ అవుతామో, అప్పుడు మనం క్వెషన్స్‌ని ఒక క్విక్ గ్లాన్స్ అనమాట. జస్ట్ ఇలా చూడగానే ఓకే. ఈ క్వెషన్ నాకొచ్చిద్ది, రాదు అనేది మనకు ఒక థాట్ వచ్చేస్తుంది. సో, అలాంటి థాట్ వచ్చిన వాటిలో ఏ క్వెషన్ అయితే మనకొస్తుంది అనిపిస్తుందో, ఆ క్వెషన్‌ని ఫస్ట్ ఆన్సర్ చేసేసేయాలి. నెక్స్ట్ తర్వాత ఈజీ క్వెషన్స్‌ని ఫస్ట్ చేయాలి. తర్వాత కొంచెం టఫ్‌గా ఉన్న క్వెషన్స్‌ని చేయాలి. తర్వాత ఇంకా టఫ్‌గా ఉన్న క్వెషన్స్‌ని చేయాలి. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో వచ్చేసరికి మనకి బాగా టఫ్‌గా ఉన్న క్వెషన్స్‌ని చేసేంత టైం ఎప్పుడూ ఉండదు. ఈజీ క్వెషన్స్‌ని కంప్లీట్ చేసి కొంచెం మోడరేట్‌గా ఉన్న క్వెషన్స్‌ని ఆన్సర్ చేసే టైంలోనే మన సెక్షనల్ టైమ్ అనేది అయిపోతుంది. సో, ఏ క్వెషన్ చేసినా గానీ యాక్యురసీ అనేది ఇంపార్టెంట్. సో, ఈజీ క్వెషన్స్‌ని పిక్ చేస్తే మనకి యాక్యురసీ కరెక్ట్‌గా తెలిసిపోతుంది. టఫ్ క్వెషన్స్‌ని ట్రై చేసి వస్తుంది. అలానే పేపర్‌లో ఇచ్చిన ఏ క్వెషన్ ఏ యాస్పిరెంట్‌కి రాకుండా ఉండదు. ప్రతి క్వెషన్ ప్రతి యాస్పిరెంట్‌కి వచ్చేలానే పేపర్ డిజైన్ చేస్తారు. కానీ దానిలో ఉండే టఫ్‌నెస్ లేకపోతే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువుంటుంది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే గివింగ్ టూ మచ్ టైమ్ టు సింగిల్ క్వెషన్. సో, ఇది మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ చేసే మిస్టేక్ అనమాట. ఎందుకని అనంటే ఇప్పుడు కొన్ని క్వెషన్స్ ఎలా ఉంటాయంటే చాలా ఈజీగా కనిపిస్తాయి. కానీ వాటిని చేసేటప్పుడు బాగా టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటుందని మనకు అర్థం కాదు. మనం కూడా థింక్ చేయమనమాట. ఈ క్వెషన్ టఫ్, ఈ క్వెషన్‌ని స్కిప్ చేయాలి అని తెలుసుకోవడం ఒక స్కిల్. స్కిప్పింగ్ అనేది ఎప్పుడూ కూడా ఒక స్కిల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. సో, ఒక క్వెషన్ చూడ్డానికి ఈజీగా అనిపించి చేస్తుంటే టఫ్‌గా అనిపించింది అంటే అది ఖచ్చితంగా టఫ్ క్వెషనే. ఆ క్వెషన్‌ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్తేనే మన సెక్షన్ అవుతుంది. తర్వాత మన ఎగ్జామ్ కూడా అవుతుంది. సో, ఆ క్వెషన్‌ని మనం ఎలా అయినా సాల్వ్ చేసేయాలి. ఇది ఈజీ క్వెషన్ దీనికి ఓకే. అప్పుడు టైం మనం పట్టించుకోము. అప్పుడెలా అంటే ఒక ఈగో వస్తుంది. సో, ఇది ఇంత ఈజీ క్వెషన్ నేను ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నాను? ఇంత ఈజీ క్వెషన్ ఆన్సర్ చేయలేకపోతే ఎలా? అనే ఒక ఈగో మనలో తెలియకుండానే బిల్డ్ అయిపోతుంది. సో, ఆ ఈగో వల్ల ఏమవుతుందంటే ఆ క్వెషన్ దగ్గర మనం స్ట్రక్ అయ్యి సెక్షన్‌ని పోగొట్టుకుంటాం. కంప్లీట్‌గా ఎగ్జామ్‌ని కూడా పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో, అలా ఒక సింగిల్ క్వెషన్ దగ్గర ఎప్పుడు కూడా స్ట్రక్ అవ్వద్దు. ఒక క్వెషన్ మిమ్మల్ని స్ట్రక్ చేస్తుంది అనంటే అది ట్రిక్ అనమాట. సో, ఆ క్వెషన్‌ని స్కిప్ చేయటమే బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
కొన్నిసార్లు ఎలా అంటే ఇది మాక్సిమం ఎక్కువగా జరగడానికి న్యూమరికల్ ఎబిలిటీ క్వెషన్స్‌లో ఎక్కువ జరుగుతుంది. సో, న్యూమరికల్ ఎబిలిటీ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ప్లస్, మైనస్, డివిజన్, ఇంటూ ఇలానే ఉంటాయి. సో, ఈ క్వెషన్‌ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అట్‌లీస్ట్ మనకి అప్రాక్సిమేట్ ఆన్సర్ వచ్చినా గానీ మనం ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్‌ని చూజ్ చేసేయొచ్చు. ఇలాంటి వే ఆఫ్ థాట్ ఉంటుంది. బట్ ఈ క్వెషన్‌ని సాల్వ్ చేసే టైంలోనే మనకి టైం అంతా అయిపోతుంది. మేబీ ఇది నేనైతే ర్యాండమ్‌గా రాసాను. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్‌లో కూడా టఫ్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ వాటిని ట్రై చేయాలి, వాటిని ఆన్సర్ తెప్పించాలి అని ట్రై చేయొద్దని చెప్పడానికి ఎగ్జాంపుల్ కోసం అలా రాసా అనమాట. సో, take lots of time that questions you do not only losing the section, sometimes you lose the exam also. రియాలిటీ. ఇలాంటి ట్రిక్కీ క్వెషన్స్ కానీ, ఇలాంటి స్మాల్ టైప్స్ ఆఫ్ ట్రిక్స్‌ని ఎస్‌బీఐ ఎక్కువగా యూజ్ చేస్తుంది. ఎస్‌బీఐ యూజ్ చేసిన తర్వాత ఐబీపీఎస్ వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా యూజ్ చేస్తారు. అది ప్యాటర్న్ గానీ, క్వెషన్స్ కానీ, ఏదైనా గానీ ఇలాంటి ట్రిక్స్ కానీ. సో, ఇలాంటి క్వెషన్స్ దగ్గర ఆహ్, అస్సలు స్ట్రక్ అవ్వద్దు. ఇలా అనిపించింది అని అనుకోండి మీకు, ఇలాంటి క్వెషన్స్ మళ్ళీ వెంటనే చాలా చాలా ఇవ్వరు. ఒక 10 క్వెషన్స్‌లో 9 క్వెషన్స్ ఈజీగా ఇచ్చి, 1 క్వెషన్ ఇలా టఫ్‌గా ఇస్తారు. సో, ఆ ఫస్ట్ క్వెషనే ఈ టఫ్‌నెస్ ఉంటుందనమాట. సో, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈ క్వెషన్ రాదు, ఇది టఫ్ అని మనం అర్థం చేసుకుంటాం. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళినా గానీ, ఈ క్వెషన్స్ అన్నీ ఇలానే టఫ్‌గా ఉన్నాయేమో అని చెప్పేసి ఇది స్కిప్ చేసేసి నెక్స్ట్ వేరే క్వెషన్స్‌ని చూస్తూ ఉంటాం. కానీ ఇలా టఫ్‌గా ఇచ్చే క్వెషన్స్ మనకి మాక్సిమం 1-2 క్వెషన్సే ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ క్వెషన్స్‌లో అయితే ఖచ్చితంగా ఒక క్వెషన్, 2 క్వెషన్‌లో ఉంటాయి. మిగిలిన క్వెషన్స్‌లో ఈజీగా ఉండేవి చాలా ఉంటాయి. సో, అది కూడా చూజ్ చేసుకోవాలి. సో, ఒక క్వెషన్ రాంగ్‌గా ఇచ్చాడు, లేకపోతే ఒక క్వెషన్ అంటే టఫ్‌గా ఇచ్చాడు. ఆయన రాంగ్ అంటే టఫ్‌గా ఇచ్చాడు అనంటే, నెక్స్ట్ క్వెషన్స్‌లో ఈజీ క్వెషన్ ఉండొచ్చు. మనం పిక్ చేసుకోవాలి. మనం రాసే క్వెషనే టఫ్ అయ్యి ఉండొచ్చు. మిగిలిన క్వెషన్స్ ఈజీ అయ్యి ఉండొచ్చు. అది కూడా చూసుకోవాలి. దిస్ ఈస్ ద సెకండ్ మిస్టేక్. డోంట్ గివ్ టూ మచ్ టైమ్ టు సింగిల్ క్వెషన్. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి గెస్సింగ్ ఆన్సర్స్ మోస్ట్‌లీ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్. సో, ఇది అందరూ చేసే కామన్ మిస్టేక్. ఎంత ప్రో మ్యాథ్స్ అయినా గాని చెప్పేసి, లేకపోతే ఎంత ఇంటెలిజెంట్ అయినా, లేకపోతే ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని, కొన్నిసార్లు కొన్ని సెక్షన్స్ మనల్ని టెంప్ట్ చేస్తాయన్నమాట. అది మెయిన్స్‌లో అయితే జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ 2 కలిసుంటాయి. అది ప్రిలిమ్స్‌లో అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనమాట. ఎందుకని అంటే ఇంగ్లీష్‌లో మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ తెలీదు. యాక్యురేట్ ఆన్సర్ తెలీదు. మనం చదివేసి ఓకే. ఇది ఆన్సర్ అయ్యుండొచ్చు అని కొన్ని చెప్తాం. కొన్ని మనం ఆల్రెడీ రివిజన్ చేసుకున్నటం వల్ల గ్రామర్ రూల్స్ కానీ, వొకాబులరీ గానీ నేర్చుకోవడం వల్ల కొన్ని యాక్యురేట్‌గా తెలిసుంటాయి. ఇంగ్లీష్ సెషన్‌లో యాక్యురేట్‌గా తెలిసిన క్వెషన్స్ కానీ, తెలిసిన ఆన్సర్స్ కానీ మనకి 30-40% ఉంటే, మినిమమ్ 60-70% గెస్ వర్క్ చేసేవి, లేకపోతే ఇదే ఆన్సర్ అయ్యుండొచ్చు అని అనిపించేవే ఉంటాయి. సో, అది ఇంగ్లీష్ సెక్షన్ యొక్క నేచర్ అనమాట. సో, ఇలాంటి గెస్సింగ్ వర్క్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇది ప్రిలిమ్సే కాదు, మెయిన్సే కాదు, ఏ ఎగ్జామ్‌లో అయినా గానీ కొన్ని ఇలాంటి గెస్సింగ్ వర్క్ అనేవి కొన్ని ఎగ్జామ్స్‌కి యూజ్ అవుతాయి. బట్ బ్యాంక్ ఎగ్జామ్‌లో గెస్సింగ్ వర్క్ చేసి ఏ క్వెషన్‌కి మనం ఆన్సర్ చేయలేము. ఆన్సర్ యాక్యురేట్‌గా తెలిస్తే చేయాలి, తెలియకపోతే చేయకుండా ఉండాలి. మన యాక్యురసీని ఎప్పుడు లూజ్ అవ్వకూడదు. సో, ఈ గెస్ వర్క్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మాక్సిమం వర్కౌట్ అవ్వదు. బ్యాంక్ ఎగ్జామ్స్‌లో అస్సలు వర్కౌట్ అవ్వదు. అది ఇంగ్లీష్ సెక్షన్‌లో అసలకే వర్కౌట్ అవ్వదనమాట. ఇంగ్లీష్ మనకు తెలీదు. సో, పెట్టినప్పుడు కొంతమందికి రైట్ అవుతాయి, కొంతమందికి రాంగ్ అవుతాయి. కొన్నిసార్లు ఇంగ్లీష్ సెక్షన్ మనకి టూ మచ్ ఎక్కువ మార్క్స్ వస్తాయి. కొన్నిసార్లు తక్కువ మార్క్స్ వస్తాయి. ఏదైనా గానీ ఇంగ్లీష్ మనం యాక్యురేట్‌గా పెట్టడానికి ట్రై చేయాలి. చాలా సార్లు గెస్ వర్క్ చేయాలనిపిస్తుంది. గెస్ వర్క్ కూడా చేస్తాము. కానీ ఆ గెస్ వర్క్‌ని అవాయిడ్ చేయడం అన్నదే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ అనమాట. సో, వీ కెన్ డూ దీనిలో ఏంటంటే మనకు తెలిసిందా ఇఫ్ యూ నో, నో. ఇఫ్ యూ డోంట్ నో, యూ డోంట్ నో. అంతే. ఇదే రీజన్. అలానే ఇంగ్లీష్ సెక్షన్‌లో ఏదైనా గెస్ వర్క్ చేయాలనున్నా, లేకపోతే మనం ఆన్సర్ చేస్తున్నాము అనంటే, అది 50-50% అయితేనే. అంటే 50% అంటే ఇప్పుడు మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడంటే 2 ఆప్షన్స్ ఖచ్చితంగా రైటు, 2 ఆప్షన్స్ ఖచ్చితంగా రాంగ్ అని మనం 2 రాంగ్ ఆన్సర్స్‌ని అవాయిడ్ చేసేసి, లాస్ట్‌కి 2 ఆప్షన్స్ ఉండాలి. ఆ 2 ఆప్షన్స్‌లో మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటే, ఇది ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షనా అని అనుకున్నప్పుడు, అప్పుడు వాటిలో మోస్ట్ యాక్యురేట్‌గా మీకేదనిపిస్తే, లేకపోతే అప్పుడు ఆ టైంకి మీకు ఆ రెండిట్లో ఏది ఆన్సర్ రైట్ అనిపిస్తుందో అది పెడితే ఓకే. ఇక్కడేంటంటే మనకు 50% ఆ క్వెషన్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఎంతుందో, 50% రైట్ అయ్యే ఛాన్స్ కూడా అంతే ఉండిద్ది గదా! సో, వర్కౌట్ అవ్వచ్చు. అది జస్ట్ అంతే. తర్వాత గెస్ వర్క్‌లోకి ట్రాప్ చేయడంలో ఇంగ్లీష్ సెక్షన్ అనేది ఫస్ట్ ఉండిద్దనమాట. సో, మనం రీజనింగ్‌లో గెస్ చేయలేము. క్వాంట్‌లో గెస్ చేయలేము. వాటిలో మోస్ట్‌లీ యాక్యురేట్‌గానే వస్తాయి. క్వాంట్ యాక్యురసీని బాగా ఇస్తుంది మనకి. తర్వాత రీజనింగ్ వచ్చేసరికి పజిల్స్ కన్‌ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ ఏంటంటే ఈ గెస్ వర్క్ చేసేయొచ్చు మనం. ఎందుకంటే ఇలా వచ్చేస్తే ఇది చదివాం మనం ఎక్కడో చదివినట్టుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో వచ్చినట్టుంది. మనం రోజు చదువుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం కదా! ఇదే రైట్ అయ్యుండొచ్చు అని పెట్టేస్తాం. కానీ అలా పెట్టేవి రాంగ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మనం ఆ రాంగ్ ఆన్సర్‌ని పిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక్క మార్క్ మనకి ఆ క్వెషన్‌కి పోయేది గాకుండా, మనం ఆల్రెడీ తెచ్చుకున్న మార్క్‌లో 0.25 మార్క్స్ పోతుంది. సో, ఇది ఫస్ట్‌లో చెప్తే నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత రాంగ్ ఆన్సర్స్ వల్ల మన యాక్యురసీ తగ్గడం వల్ల ఎన్ని మార్క్స్‌ని లూజ్ అవుతున్నాం. కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే, మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేం ఈ రాంగ్ ఆన్సర్స్ పెట్టడం వల్ల.
సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డోంట్ గెస్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద ఇంగ్లీష్ సెక్షన్. నెక్స్ట్ ఆ మిస్టేక్ ఈ స్ట్రక్ ఇన్ సింగిల్ పజిల్ ఆఫ్ రీజనింగ్. రీజనింగ్ వచ్చేసరికి ఏంటంటే, సో క్వాంట్లో వచ్చేసరికి అలాంటి న్యూమరికల్ ఎబిలిటీస్ సమ్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా కనిపించినా టఫ్ ఉంటాయి, అవి వదిలేసేయాలి. ఇంగ్లీష్లో గెస్ వర్క్లు వదిలేసేయాలి. రీజనింగ్కి వచ్చేసరికి పజిల్స్ అనమాట. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా అంటే, ఒక పజిల్ ఉంటుంది, చాలా ఈజీ పజిల్ అనమాట. సమ్ టైమ్స్ బ్లడ్ రిలేషన్ పజిల్ జస్ట్ 3 లైన్స్ 4 లైన్సే ఉంటాయి. అది చేస్తే ఈజీగా రావాలి, కానీ చేస్తుంటే మనకి రాదు. ఎంత ట్రై చేసినా కానీ రాదు. మనకేమనిపిస్తుందంటే, అరే 4 లైన్సే ఉంది పజిల్, మనం ఇది సాల్వ్ చేసామంటే 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, 5 మార్క్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి. 4 లైన్స్ని సాల్వ్ చేయలేక 5 మార్క్స్ని పోగొట్టుకుంటామా ఏంటి అని చెప్పేసి ఆ పజిల్ దగ్గర మనం ఇది సాల్వ్ చేస్తే 5 వస్తాయి కదా మిగిలిన క్వశ్చన్ల కంటే ముందు అని చెప్పేసి అలా ఆ థాట్ వచ్చేస్తుంది. సో ఆ 5 క్వశ్చన్స్ ఫస్ట్ సాల్వ్ చేసేయాలి, 5 మార్క్స్ తెచ్చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం. పజిల్స్ అనేవి ట్రిక్‌తో బేస్ అయి ఉంటారనమాట. కొన్నిసార్లు ఏంటి అనంటే, అవి ఏ ట్రిక్ ఉండవు, కానీ మనం ట్రై చేస్తున్నప్పుడు రావు. ఎందుకు రావు? ఏంటి రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇదంతా ఏమి ఉండదనమాట. కొన్నిసార్లు మన మైండ్ సెట్, ఓకే, మన మైండ్ ఎలా ఉంటుందో తెలీదు. లేకపోతే మనం ఒకసారి ఒక పజిల్ వేయగానే అది రాలేదు అంటే, సెకండ్ టైమ్ ఆ పజిల్ ఏస్తుంటే అస్సలు రాదు. ఇదైతే 100% షార్ట్‌గా నేను చెప్తాను. నేను చాలా సార్లు చాలా ఎగ్జామ్స్‌లో ట్రై చేశాను. మాక్ టెస్ట్‌లో ట్రై చేశాను. రియల్ ఎగ్జామ్‌లో కూడా ట్రై చేశాను. ఎప్పుడైతే ఒక పజిల్ మనం చేసినప్పుడు, ఫస్ట్ టైమ్ సాల్వ్ చేసినప్పుడు ఆ పజిల్ అయితే సాల్వ్ అయిందో, అది సాల్వ్ అయినట్టు. ఫస్ట్ టైమ్ సాల్వ్ చేసినప్పుడు ఒక పజిల్ సాల్వ్ అవ్వట్లేదంటే ఆ పజిల్‌ని అక్కడ వదిలేసేయాలి. ఆ క్వెషన్ అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వెషన్స్‌కెళ్ళాలి. నెక్స్ట్ క్వెషన్స్‌కెళ్ళి ఒక 5-10 క్వెషన్స్ వేరే క్వెషన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మళ్ళీ అదే పజిల్‌ని ఇంకొక కొత్త పేపర్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ మనం 3 టైమ్స్ ట్రై చేసి ఉంటాం కదా! ఆ పేపర్‌ని పక్కన పెట్టేసి కొత్త పేపర్‌లో ఆ పజిల్‌ని మళ్ళీ ట్రై చేస్తే అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒకవేళ ఆ పజిల్ అనేది ఈజీ పజిలే, వదలకూడదు, దీనివల్ల 5 మార్క్స్ మిస్ అవుతుంది అని అనుకున్నారు అనంటే, అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఆ పజిల్‌ని వదిలేసి నెక్స్ట్ 5-6 క్వెషన్స్ లేకపోతే ఒక 10 క్వెషన్స్ చేసేసి తర్వాత ఆ పజిల్ దగ్గరకొచ్చి కొత్త పేపర్‌లో ట్రై చేస్తే అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. సో అది ఫస్ట్ థింగ్. పజిల్స్‌లో వచ్చేసరికి పజిల్స్ అనేవి ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో అయినా గానీ అన్ని పజిల్స్ ఈజీగా ఉండాలి, మనం పజిల్స్ అన్నీ సాల్వ్ చేసేసేయొచ్చు, పజిల్స్ అన్నీ ఆన్సర్ చేసేయొచ్చు, ఇలా ఉండదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో అది పీఓ ఎగ్జామ్స్‌లో వచ్చే పజిల్స్ అనేవి ఎప్పుడు ఈజీగా ఉండవు. వాటిలో కొంచెం ఖచ్చితంగా టఫ్‌నెస్ ఉంటుంది, వాటిలో ట్రిక్ ఉంటుంది. సో టఫ్ ఉంటుంది, ట్రిక్ ఉంటుంది. వాటిలో మనకు తెలిసింది ఓకే, ఇది చేయగలం అని అనిపించిందే పికప్ చేసుకోండి. సో దాని నుంచి ఆన్సర్ చేయండి. పజిల్ రాకపోతే ఖచ్చితంగా ఆ పజిల్‌ని అక్కడ వదిలేసి నెక్స్ట్ వెళ్ళి 5-6 క్వెషన్స్ చేసి ఆ తర్వాత ఆ పజిల్ దగ్గరికి రండి. సో ప్రతి పజిల్ అంటే ఇప్పుడు మనకి 30 మార్క్స్ ఇస్తాడు. 30 మార్క్స్‌లో 30 మార్క్స్ మనం ఆన్సర్ చేయగలిగేలానే ఇస్తాడా అంటే అలా ఇవ్వడు. ఇస్తే కొన్ని క్వెషన్స్ సింగిల్ క్వెషన్స్‌ని టఫ్‌గా ఇస్తాడు. లేదంటే ఖచ్చితంగా 1 గాని, 2 గాని పజిల్స్‌ని టఫ్‌గా ఇస్తాడు. ఆ టఫ్‌గా ఇచ్చిన పజిల్స్ వదిలేసి మిగిలిన 4 ఆర్ 3 పజిల్స్ ఉంటాయి కదా! ఈజీ పజిల్స్. ఆ పజిల్స్ ట్రై చేస్తే మనం అప్పుడు ఆ సెక్షన్‌ని అలానే మార్క్స్‌ని ఎగ్జామ్‌ని కూడా క్లియర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే రీజనింగ్ సెక్షన్ బాగా చేయాలి. బికాజ్ రీజనింగ్ సెక్షన్ అనేది మనకి స్కోరింగ్ సెక్షన్ ఇన్ ద ప్రిలిమ్స్ వైజ్‌లో మెయిన్స్ వైజ్‌గా మనం రీజనింగ్ సెక్షన్‌ని స్కోరింగ్ ఎక్కువ ఇస్తుంది, బూస్టప్ ఇస్తుంది ఇలా చెప్పుకోలేము. ఎందుకంటే రీజనింగ్ వచ్చేసరికి మెయిన్స్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ ప్రిలిమ్స్ లెవెల్‌లో రీజనింగ్ మనం బాగా ఆన్సర్ చేసామంటే మనం సెలెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుందనమాట. సో డెఫినెట్లీ నెక్స్ట్ క్వెషన్స్ ఆఫ్ దట్ పజిల్ ఆర్ సూపర్ ఈజీ. సో ఆ పజిల్ తర్వాత ఉండే క్వెషన్స్ ఖచ్చితంగా ఈజీగా ఉండడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఈజీ క్వెషన్స్ ఆన్సర్ చేసిన తర్వాత పజిల్ దగ్గరికి రండి. ఓకే. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ దట్ టైమ్ సో దెన్ టఫ్ క్వెషన్స్ దగ్గరికి నెక్స్ట్ మళ్ళీ రావచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్. ఇంపార్టెంట్ అంటున్నాను కదా! సారీ, ఇంపార్టెంట్ కాదు. అందరూ ఎక్కువ చేసే మిస్టేక్ ఏంటంటే క్యారీయింగ్ వన్ సెక్షన్ ఎమోషన్స్ ఇంటూ అనదర్ సెక్షన్ అనమాట. సో ఒక సెక్షన్‌లో ఎమోషన్‌ని తీసుకొచ్చి ఇంకొక సెక్షన్‌లో పెట్టేస్తాం మనం. ఎందుకంటే అది ఆ టైంకి ఉండే ఆ ప్రెషర్, మైండ్ సెట్ అలా ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ సెక్షన్ మనకి టఫ్‌గా వచ్చిందే అనుకోండి. ఆ ఇంగ్లీష్ సెక్షన్ టఫ్‌గా వచ్చి మనం ఎక్కువ క్వెషన్స్ ఆన్సర్ చేయలేక, ఆన్సర్ చేసిన క్వెషన్స్ రైటో, రాంగో తెలియక అయోమయంలో ఉండిపోయిద్ది మన మైండ్. అలాంటి టైంలో మన టైం ఉన్న 20 మినిట్సే కాబట్టి ఆ 20 మినిట్స్ అయిపోయి నెక్స్ట్ మన క్వాంట్ సెక్షన్ ఓపెన్ అయిద్ది. క్వాంట్ సెక్షన్ ఓపెన్ అయినప్పటికి మనకు 30 క్వెషన్స్ ఉంటాయి. 30 క్వెషన్స్‌లో మేబీ 25 క్వెషన్స్ ఈజీగా కూడా ఉండొచ్చు. కానీ ఇంగ్లీష్ సెక్షన్‌లో ఉన్న టఫ్‌నెస్ ఆల్రెడీ ఫేస్ చేసి 20 మినిట్స్ మనం ఆ పేపర్‌ని ఫేస్ చేసి క్వెషన్స్‌ని చేయలేక ఒక డిసప్పాయింట్‌మెంట్‌తో ఉండి, ఆ డిసప్పాయింట్‌మెంట్‌ని క్వాంట్ సెక్షన్‌లో క్యారీ చేస్తూ ఉంటారు.
సో ఈ క్వాంట్ సెక్షన్లో క్యారీ చేయడం వల్ల ఏమవుతుందంటే 25 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలిగినప్పటికీ మన ఈ మూడ్ స్వింగ్స్ మైండ్ సెట్ వల్ల మనం ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ కూడా కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా. ఆ ఎమోషన్ని క్యారీ చేయకుండా ఎవడైతే ఉంటాడో నెక్స్ట్ సెక్షన్కి ఓకే పోయింది రా, అదే పోయింది, సరే దీన్ని ట్రై చేద్దాం అని ఎవడైతే నెక్స్ట్ సెక్షన్కి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతూ ఉంటాడో వాడు 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ చేసేస్తాడు. అర్రే ఇంగ్లీష్ పోయింది, ఇంగ్లీష్ సరిగా రాలేదు, ఇంక ఎగ్జామ్ అయిపోయినట్టే, ఎట్లా 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 అని బోల్డ్ అని థాట్స్ అన్ని మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా. అలా మైండ్లో రన్ అవుతూ ఉన్నాయంటే మీరు అది క్యారీ చేస్తున్నారని. అది క్యారీ చేస్తున్నారు అని అంటే మీరు కాన్సెప్షన్ సెక్షన్ కూడా పోగొడుతున్నారు అని అర్థం. సో ఈ మిస్టేక్ని చేయకుండా ఉండడానికి బాగా ట్రై చేయాలి. ఇది కూడా ఎగ్జామ్స్లో ఇచ్చే ఒక ట్రిక్ అనమాట. ఒక సెక్షన్ది ఇంకొక సెక్షన్కి తప్పకుండా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. యాస్పిరెంట్ మైండ్ అలానే ఉంటుంది. సో అలాంటి ఫార్వర్డ్నెస్ని మనం తీసుకెళ్లకుండా ఉండడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ట్రై చేయాలి. ఓకే పోతే పోయిందిలే ఇంగ్లీష్, పోతే పోయిందిలే క్వాంట్, రీజనింగ్ బాగా చేద్దాం, లేకపోతే ఇంగ్లీష్ బాగా చేద్దాం, లేకపోతే మ్యాథ్స్ బాగా చేద్దాం. ఇలాంటి మైండ్ సెట్ మనకి రావాలి. అప్పుడే మనం అన్ని క్వశ్చన్స్ని ఈజీ క్వశ్చన్స్ని పిక్ చేసుకోగలం. ఇలా ఇప్పుడు మన కళ్ళ ముందు మనం ఇంకా ఇంగ్లీష్ సెక్షన్ మైండ్లోనే ఉండిపోతే మన ఎదురుగా ఉన్న క్వాంట్ సెక్షన్ మనం ఈజీగా చేయలేం కదా. సో దీని గురించి ఆలోచించడానికి మనకి ఏం ఉండదు. మైండ్ అంతా అదే నిండిపోయి ఉండిద్ది. సో ఆ సెక్షనల్ క్యారింగ్ ఆఫ్ ఎమోషన్స్ అనేది ఫస్ట్ తీసేసేయాలి. సో ఒక టఫ్ సెక్షన్ వచ్చిందంటే దాని నెక్స్ట్ సెక్షన్ ఈజీగా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ ఈజీగా ఉంది అని మనం తెలుసుకునే లోపే ఎగ్జామ్ టైం అయిపోతుంది. మన మైండ్లో ఉన్నదంతా రన్ అయిపోతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద వన్ సెక్షన్ కమ్ ఇన్ ఎగ్జామ్, డు నాట్ క్యారీ దట్ నెగిటివ్ వైబ్ ఇంటూ ద అనదర్ సెక్షన్కి. ఆ నెగిటివ్ వైబ్ అనేది మాత్రం అస్సలు క్యారీ చేయొద్దు. ఒకవేళ ఒక సెక్షన్ ఈజీగా వచ్చిందంటే నెక్స్ట్ సెక్షన్కి ఆ పాజిటివ్నెస్ అనేది క్యారీ అవుతుంది. సో ఎలా అయితే పాజిటివ్ ఫీలింగ్ అనేది క్యారీ అవుతుందో అలానే నెగిటివ్ ఫీలింగ్ అనేది కూడా క్యారీ అవుతుంది. సో మనం ఆ పాజిటివ్ ఫీలింగ్ నెగిటివ్ ఫీలింగ్ రెండు ఫీలింగ్స్ని పక్కన పెట్టేసాం అనుకోండి, ఏ ఫీలింగ్ క్యారీ అవ్వదు. ఓకే ఆ సెక్షన్ రాసాం అయిపోయింది, నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసాం, నెక్స్ట్ సెక్షన్ రాయాలి. ఇది మాత్రమే మన మైండ్లో ఉందనుకోండి, పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, ఏది ఉండదు, సేమ్ ఓకే ఒకటే తీరులో వెళ్ళిపోతూ ఉండిద్ది. బట్ ఇఫ్ సో ఒక సెక్షన్ ఏదైనా టఫ్గా వచ్చిందంటే దాని నెక్స్ట్ సెక్షన్ అనేది ఈజీ నుంచి మోడరేట్గానే వచ్చింది. సేమ్ అంత టఫ్నెస్ అనేది మెయింటైన్ చేయరు. నెక్స్ట్ ఓకే ఇలాంటిదంతా అవాయిడ్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఎస్బీఐపీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అందరికీ ఆల్ ది బెస్ట్. సో మీరందరూ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన ఈ 5 మిస్టేక్స్ని మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్లో అవాయిడ్ చేయండి. సో మీ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేసినప్పుడు. సో మిస్టేక్స్ అండ్ ఒకసారి మళ్ళీ చూసేద్దామా. మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసరికి డూయింగ్ క్వశ్చన్స్ సీరియల్ వైజ్ నెంబర్ వైజ్గా సీరియల్ వైజ్గా క్వశ్చన్స్ని అస్సలు ఆన్సర్ చేయొద్దు. తర్వాత సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి గివింగ్ టూ మచ్ టైం టు సింగిల్ క్వశ్చన్. ఎప్పుడు సింగిల్ క్వశ్చన్కి టూ మచ్ టైం ఇవ్వద్దు, అది మనకి టైం తీసుకుంటుందంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. తర్వాత గెస్సింగ్ ఆన్సర్స్ మోస్ట్లీ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్లో గెస్సింగ్ ఆన్సర్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి రీజనింగ్ పజిల్స్లో స్ట్రక్ అవ్వద్దు, అండ్ పజిల్లో స్ట్రక్ అవ్వద్దు. తర్వాత క్వశ్చన్స్ చేసేసి తర్వాత ఈ పజిల్ వచ్చి ట్రై చేయండి, వచ్చేస్తుంది. తర్వాత క్యారింగ్ వన్ సెక్షన్ ఎమోషన్స్ ఇంటూ దెన్ అనదర్ సెక్షన్. సో ఏ సెక్షన్లో ఎమోషన్ ఆ సెక్షన్ వదిలేసి నెక్స్ట్ సెక్షన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ ద మిస్టేక్స్ ఆఫ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ హూ డూ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఓకే థ్యాంక్ యూ.